జీవితమే ముద్దు. సే నో టు డ్రగ్స్ నుండి మేలుకో. సే నో టు సే నో టు మేలుకో. మత్తు పదార్థాల నుండి మేలుకో. యువత మేలుకో. మత్తు పదార్థాల నుండి మేలుకో. యువత మేలుకో. మత్తు పదార్థాల యువత మేలుకో. మత్తు పదార్థాల నుండి మేలుకో. మత్తు పదార్థాల నుండి తేరుకో. యువత మేలుకో. మత్తు పదార్థాల నుండి తేరుకో. సే నో టు డ్రగ్స్. సే నో టు మాదక ద్రవ్య రహిత స్వీకరిస్తూ ఈ రోజు సమాజం కుటుంబం అని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతో మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. ఎమ్మెగనూరు పుర ప్రముఖులకు, అదేవిధంగా కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు అత్యంత ముఖ్యమైనటువంటి నో డ్రగ్ డే ఏదైతే ఉందో, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువగళం రథసారథి అయినటువంటి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకటే సందేశం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోజు నుంచి నిజమైనటువంటి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్క ఊరిలో కానీ, విద్యార్థులు కానీ, పాఠశాలల్లో కానీ, ఇతరత్ర అడవుల్లో కానీ, ముఖ్యంగా విశాఖ మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోంచి గతంలో వ్యవసాయాన్ని ఎలా అభివృద్ధి చేశారో ఆ విధంగా గంజాయి యొక్క అభివృద్ధి చేసిన తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో, గతంలో ఉన్న ప్రభుత్వంలో ఈరోజు గంజాయి నిర్మూలన చేయడానికి క్షేత్రస్థాయి నుంచి ఈ రోజు మనం చేసే ర్యాలీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అర్థాన్ని, దీనికి ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, ముఖ్యంగా యువతని పెడదోమన పట్టించే పరిస్థితుల నుంచి అత్యంత కీలకంగా మారినటువంటి ఈ యొక్క పెనుభూతాన్ని నిర్మూలించాలని చెప్పి ఈరోజు మనందరం ర్యాలీగా మన ఎమ్మెగనూరు కాన్స్టిట్యున్సీ, ఎమ్మెగనూరు పట్టణంలో మనందరం కూడా పోవడం జరుగుతోంది. దీంట్లో భాగంగా మీరు చూస్తే ఈరోజు ప్రభుత్వం విషయంలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తూ వీటి విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, అదేవిధంగా అనేక సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఉపయోగించుకుంటూ ఈ యొక్క గంజాయి నిర్మూలన, డ్రగ్స్ నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తూ ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పోలీస్ శాఖ నుంచి దీని మీద డేగ కన్ను పెట్టి ఈరోజు ప్రతి నియోజకవర్గాల్లో, ప్రతి చోట కూడా డ్రగ్స్ లేనటువంటి ప్రాంతంగా, డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు మనందరం కూడా ఒక ర్యాలీగా పోవడం జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది, గత ప్రభుత్వంలో చేసినటువంటి పనికిమాల పనులలో నిన్నటి వరకు ఒక మాజీ ముఖ్యమంత్రిగా తన అనునాయులను పరామర్శించాలని చెప్పి పోలీసుల మీద దాడి చేసిన గంజాయి బ్యాచ్ని పరామర్శించుకోవడానికి వచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న మన నాయకుడు ఆ డ్రగ్కు సంబంధించిన దాంట్లో విద్యార్థినులు, యువకుల్ని అందరినీ కూడా సెన్సిటైజ్ చేయడానికి శాసనసభ్యుల దగ్గర నుంచి అధికారులు అందరం కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక ర్యాలీగా పోయేటువంటి పరిస్థితి తెచ్చి ఈ యొక్క డ్రగ్ రహిత ప్రాంతంగా, డ్రగ్ రహిత ఎమ్మెగనూరుగా, డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించినటువంటి ముఖ్యమంత్రిగా వీరు చంద్రబాబు నాయుడు గారు ఉంటే,
గతంలో ఉన్న పరిస్థితులు మీరు చూశారు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క యువకుడు కూడా స్కూల్లో ఇక్కడ ఉన్నాడు ఏదో ఫ్లెక్సీ పట్టుకొని మనం ర్యాలీకి పోవడం కాదు. ఇది మన భవిష్యత్తుకి మనందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకొని దీన్ని ఏదైతే ఉందో డ్రగ్స్ అనేది నో డ్రగ్ అనే దాన్ని మనం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరు కూడా దీన్ని కంకణబద్ధులై నిర్వర్తించే విధంగా ముందుకు పోవాలని ఆశిస్తూ మరొకసారి ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని అధికారులు మనందరం కూడా మన ప్రభుత్వం పెద్దలు ఆశించినటువంటి ఆలోచనని మనందరం కూడా ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించాలని ఆశిస్తూ పేరు పేరున మీకు